ఎన్నికల ముందు 5 సంవత్సరాలు కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గొంతమ్మ కోరికలన్నీ చెప్పాడు. ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు. సూపర్ 6, సూపర్ 7 ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 మాట లేదు, సూపర్ 7 మాట లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ర్యాలీగా వెళ్ళి మేము కలెక్టర్లకంతా ప్రతి జిల్లాలో కూడా అర్జీలు ఇచ్చి రైతులను ఆదుకోవాలా, రైతులను మోసపూరితంగా రైతుల ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు. మరి ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులను మోసం చేశాడని చెప్పి. అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా 1750 ఎంఎస్పీ ఉన్నా కూడా ఆ రోజు 1900 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యాన్ని అంతా కూడా 1900 దాకా ఇచ్చి, అదే కాకుండా నీట మునిగి ధాన్యాన్ని కానీ మొలకపోయిన ధాన్యాన్ని కానీ వీటినన్నింటినీ కూడా కొనడం జరిగింది. మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే కియోస్క్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అది ఏది లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు. ఇస్తా అన్న ఎన్నికల్లో చెప్పాడు 20,000 ఇస్తానని చెప్పి. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి 20,000 పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తా అని చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి. అది కూడా చేయలేదు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన. ఈరోజు చూడండి, 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని. ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్ళగడ్డ కానీ, ఆత్మకూరు కానీ, నంద్యాల కానీ, నందికోటకూరు కానీ, బనగానపల్లె కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల. ప్రొక్యూర్మెంట్ మాత్రం, సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు. రైతులు ఏం చేస్తున్నారు, ఇంచుమించు 400-500 రూపాయల తక్కువ ధరకు, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంతకుముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు 6,500 రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇంచుమించు 5,000 చిల్లరకి అమ్ముకున్నారు. కోత అయిపోయింది, అమ్మడం కూడా అయిపోయింది అనమాట. ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఉచిత బీమా 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 1,200 కోట్ల మాదిరిగా ఇంచుమించు 50 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున. ఈరోజు ఉచిత బీమా అనే ఊసే లేదనమాట. అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే, బీమా రావాలనంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు. విత్తనాలు చూసినట్లయితే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ పాలనలో 40% వరకు సబ్సిడీ మీద విత్తనాలు సప్లై చేస్తే ఈరోజు 20% అంతే. సేకరణ కోసము
సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడంలే, కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదన్నమాట. వాళ్ళు తెరచడం లేదు, ఎవరిని వాడనీయడం లేదు. మరి ఎలక్షన్ల ముందర, ఎన్నికల ముందర అమాయకులు కదా, ప్రజలందరూ కూడా అమాయకులు కదా, పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు. నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది? 10,500 కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది. 10,500 కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎంత పెట్టినారండి? 1000 కోట్లు. 1000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా, దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావ మొదలు పెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది, ఇచ్చింది అని ఇంత అన్యాయంగా, అంటే ప్రజలను ఎంత అమాయకంగా, పేదవాళ్ళు కదా, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా, మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం లేకొచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల తరఫున, ప్రజల తరఫున పార్టీ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్కి పోయి కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకి చేయవలసిన బాధ్యతలను కానీ గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రజల తరఫున, వారి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల తరఫున ఈరోజు వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున మరి పోషిస్తుందని చెప్పి తెలియజేస్తాం. రైతులకందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరాండం సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా 2019 నుంచి 24 వరకు వడ్ల మూట 75 కేజీలు 2,000 రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి. ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర 1,900 రూపాయలతో కొనడం, అంటే 1,725 రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే, మన మినిమం ప్రైస్ రేట్ అయితే, ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం 1,900తో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి. అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఉచిత పంట బీమా, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీ కాలంలో అయితే రబీ, ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది. దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందుల రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందించడం జరిగింది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం నాయకుల మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది. కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన మంచి జరగడం జరిగింది. మళ్ళీ జగనన్న 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2019 నుంచి 14 నుంచి 2019 వరకు రైతులకు రేట్లు లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్ రావడం, రైతులకు అందరికీ కూడా న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి. మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్తా మీద
400 రూపాయల నుంచి 500 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 10 లక్షలు 5 లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి. అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే వడ్ల రేటు లేకపోవడం, మందులు మాత్రం 200 రూపాయలు మూటకు పెంచడం జరిగింది. దాంతోపాటు కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ. అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి అంటే లాస్ట్కు వైబిలిటీ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. కనుపనే రైతులకు అందరికీ కూడా నేను 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవానికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 18 ఏళ్ళు దాటిన లేడీస్కి అందరూ కూడా 50 ఏళ్ళ నుండి 18,000 ఇస్తామని. ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకున్నాం ఇక్కడ కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లు వేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం. అటువంటి వాళ్లకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి, అదేవిధంగా పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చినందుకు ఆయనకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి అందరికీ కూడా, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీకందరికీ కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.